వెల్కమ్ టు పూరాలుకల్. ప్రపంచవ్యాప్తంగా రక్షణ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఉత్తర అమెరికా, యూరప్ దేశాలతో కూడిన నాటో తరహాలోనే ఇప్పుడు ఆసియా, మిడిల్ ఈస్ట్ లో మరో కొత్త సైనిక కూటమి రూపుదిద్దుకుంటోంది. అణ్వాయుధాలు ఉన్న ఏకైక ఇస్లామిక్ దేశం పాకిస్తాన్, అపారమైన చమురు సంపద కలిగిన సౌదీ అరేబియా, అత్యాధునిక డ్రోన్లు, స్మార్ట్ మిసైళ్లతో రక్షణ రంగంలో దూసుకుపోతున్న టర్కీ. ఈ మూడు దేశాలు కలిసి ఒక చారిత్రాత్మక రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకుంటున్నాయి. సౌదీ అరేబియాలోని జెడ్డా నగరం ఈ ఒప్పందానికి వేదిక కాబోతోంది. ఈ మూడు దేశాల కలయికను గమనిస్తే రక్షణ నిపుణులు దీన్ని అత్యంత శక్తివంతమైన కాంబినేషన్ గా చూస్తున్నారు. భారీ చమురు విక్రయాల ద్వారా ఆర్థికంగా అత్యంత బలమైన దేశం సౌదీ అరేబియా. అణ్వాయుధ సామర్థ్యం కలిగిన సైనిక బలం పాకిస్తాన్ కు ఉంది. మానవరహిత డ్రోన్లు, కమికేజీ, స్వామ్ సూసైడ్ డ్రోన్లతో పాటు ప్రపంచంలోనే 5వ తరం స్టెల్త్ ఫైటర్ జెట్లను తయారు చేసిన 4వ దేశంగా గుర్తింపు పొందిన టెక్నాలజీ దిగ్గజంగా టర్కీ నిలిచింది. ఈ ఒప్పందం ప్రకారం కూటమిలోని ఏ ఒక్క దేశంపై దాడి జరిగినా అది మిగతా 2 దేశాలపై జరిగిన దాడిగానే భావించి ఉమ్మడిగా సైనిక చర్య చేపడతాయి. అయితే ఈ కూటమి ఏర్పాటు వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి? ఇది ఇరాన్ లేదా ఇజ్రాయెల్ ను నియంత్రించడానికేనా, లేక భవిష్యత్తులో భారత్ కు ఇబ్బందులు సృష్టిస్తుందా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ మూడు సున్నీ ముస్లింస్ ఆధిక్య దేశాలు కావడంతో షియా ఆధిక్యం ఉన్న ఇరాన్ ను నియంత్రించడమే దీని ప్రధాన లక్ష్యం కావచ్చని నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు భారత్ కూడా ఈ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తోంది. టర్కీ గతంలో పాకిస్తాన్ కు మద్దతుగా భారత్ కు వ్యతిరేకంగా వ్యవహరించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి దీనివల్ల భారత్ కు ఎలాంటి తక్షణ ముప్పు లేదనే చెప్పాలి. ఎందుకంటే కూటమిలో కీలక సభ్యుడైన సౌదీ అరేబియాతో భారత్ కు అత్యంత బలమైన దౌత్య ఆర్థిక సంబంధాలు ఉన్నాయి. భారత్, మిడిల్ ఈస్ట్, యూరప్ ఎకనామిక్ కారిడార్ ను వేగవంతం చేయడం ద్వారా టర్కీ యొక్క వ్యూహాత్మక ప్రాధాన్యతను తగ్గించేందుకు భారత్ అడుగులు వేస్తోంది. గ్లోబల్ పాలిటిక్స్ లో చోటు చేసుకుంటున్న ఈ కీలక మార్పులు భవిష్యత్తులో ఎలాంటి మలుపులు తిరుగుతాయో అనే ఆసక్తి నెలకొంది.